వీడియో పెట్టు 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 అని చెప్పి అప్పటి నుంచి వచ్చి ఏడుస్తూనే ఉండు. ఎందుకు ఏడుస్తున్నావు? జూమ్ చేయి. ఆ రోజు ఆ వీడియో చేసి ఆ పిల్లని పెట్టుకొని ఎవరు లేరని చెప్పారు. వాళ్ళు కట్టుకోవాలి ప్రాంక్ చేసాం. అది వాళ్ళ ఫ్రెండ్ అంతా ప్రాంక్ చేసాం. ఫస్ట్ వీడియో అంతా చూసావు కదా నువ్వు. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నాడు వచ్చి? నాకు చెప్పలేదు నా కొత్త ఫ్రెండ్. ప్రతిదీ చెప్పాలా? అమ్మాయితో మాట్లాడింది, అమ్మాయితో మాట్లాడింది. మీరు ఫ్రెండ్స్ అలా లవర్స్ లేకపోతే ఇంకేమైనా రిలేషన్ ఉందా? ఎందుకు తీసుకొచ్చా నన్ను? వీడియో అయిపోయిన తర్వాత కాల్ చేయాలా? ఆయన బాధ్యత ఏందన్నా? కాల్ కూడా చేయలే, నాకు ఏం చెప్పలే. ఇదంతా కాదు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి అడగచ్చు కదా, మరి అమ్మాయి ఎవరో నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటున్నా. నేను మాట్లాడా. హర్షకు ఫోన్ చేసి నేను పిలిపిస్తా, మాట్లాడిపించుకో. ఎందుకు ఎట్లా ఏడుస్తారు వీళ్ళు? మరే చెయ్యనే నీతో ఎలా వేగనే. ఆగు, నేను ఫోన్ చేస్తా. ఫోన్ చేస్తా. స్టార్ట్ చేసిన తర్వాత పెట్టచ్చా? వచ్చినాక పెట్టచ్చా? పెట్టు. స్టార్ట్ ఏందన్నా ఇది? ఏందన్నా నన్ను అడుగుతావు? ఆ అమ్మాయి ఫ్రెండ్ అంట. ఆ అమ్మాయి ఎవరో చెప్పు. ఆమె ఏడుస్తుందా, చూస్తుందా? మేడం ఇప్పుడు ఒకసారి ఆమె నా ఫ్రెండ్. అరే నా ఫ్రెండ్ అంటే వస్తుంది అప్పటి నుంచి. చూడు ఇంకో ఒక్క నిమిషం ఇటు చూడు. నేనేం చెప్పిన వీడియోలో? ఏం చెప్పిండు? అరే ఫ్రెండ్ అనే కదా చెప్పినా. ఇంకో అది నీ మీద కాదు. అరే ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు నువ్వు? దీనికి ఎందుకు ఏడుస్తున్నామా? ఏం చెప్పినా వీడియోలో? ఏం చెప్పినా? ఒక్క నిమిషం ఎడ్దిరింగో. నేనేం చెప్పిన వీడియోలో? ఫ్రెండ్ అని చెప్పిన కూడా చెప్పిన. చెప్పలే? నువ్వు చూసినావు కదా వీడియో? చూసినావు? ఆమెకి ఏం చేసారు? ఏం చేస్తాం ఫ్రెండ్? వీడియో కోసం అక్కడ నించుంది అంతే. వీడియో కోసం నించున్న ప్రాంక్ చేద్దామని. ఆమె నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ కూడా కాదు. ఇంకో నువ్వు దీనికి ఏడవద్దు, చిన్న చిన్న దానికి ఏడవద్దు చెప్తున్నా. అర్థమైందా? ఏంది రోజు జర కొట్లాడదామని అట్లా జర ఫన్ చేద్దామని. నువ్వు ఏడిపిస్తే ఇస్తామని చెప్పినా? నేను ఇస్తామని చెప్పినా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? దీనికి ఏడవాలా? ఇటు తిరుగు నువ్వు. ఫస్ట్ చిన్న చిన్న దానికి చిన్న పిల్లవా నువ్వేమన్నా? ఇప్పుడు నువ్వు దీనికి ఎందుకు ఏడవడం? ఎందుకు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు కళ్ళేరు అయితే మంచిగా ఉండే. నువ్వు ఎప్పుడు మంచిగా నవ్వుకుంటావు. ఎందుకు ఏడుస్తున్నావు? సరే సారీ 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 చెప్పలేదు కదా, వదిలే. నేను కంటెంట్ కి చేసిన. కంటెంట్ కోసం నేను భరిస్తలేనా? అని భరిస్తున్నా లేదా? రేపటి రోజు ఆమె నా ఫ్రెండ్. ఆయన కోసం ఆయన మీద కొంచెం ఏమైనా చేద్దాం ప్రాంక్. అట్లానే యూజ్ అవుతుంది అంతే. ఆమెకి నాకు ఏం లేదు చెప్పలేదని చెప్తున్నా. అరే ఏడుందో ఆమె? ఏడుందో? ఏం మాట్లాడుతుందా? అవి కలవని పిలవకు కలవమని. ఏడవకు ఏడవకు, నువ్వు ఏడవకు. ఇంకో ఏడవద్దు. నేను రేపు తీసుకొస్తా అన్నగా. నేను రేపు తీసుకొస్తా, పక్కా తీసుకొస్తా. అన్నా ఇంకో నువ్వే సాక్ష్యం. నేను రేపు తీసుకొస్తా. మాట్లాడచ్చు. నాకు తెలిసి వీడికి 100 రూపాయలు ఆర్టిస్ట్ కార్డు బెటర్. ఆడు కూడా ఇంతే. నార్మల్ గా ఉంటే ఏమైతే? ఇప్పుడు కదా సారీ చెప్పింది, అయిపోయింది. ప్రాంక్ అని చెప్పింది, వీడియో చెప్పింది కదా. వీడియోలోనే చూపించినాం కదా నా ఫ్రెండ్ ఈమె అని. నా ఫ్రెండ్ ఈమె అని చూపించినా కదా. ఏడవద్దు అన్న, ఏడవద్దు అన్న. నా గురించి ఏడవద్దు. నేనేమన్నా చచ్చిపోయినా? ఏడవని కాదు కదా. ఏడవద్దు అన్నా. నేను ఏడవకు. ఇప్పుడు నీకేం కావాలన్నా? ఏదో ఇప్పుడు అదంతా కాదు. ఇప్పుడు వేరే అమ్మాయితో మాట్లాడితే ఇప్పుడు ఏమైంది? ఫ్రెండే కదా. నాకు నొప్పి అన్న. మాట్లాడదు, ఎవరితో మాట్లాడదు. అబ్బాయిలతో మాట్లాడతలేదా? చూడు, అబ్బాయిలతో మాట్లాడాలా లేకపోతే అబ్బాయిలతో కూడా మాట్లాడదా? సరే అరే ఎందుకు ఏడుచుడు? ఎందుకు? సరే నడు, తీసుకెళ్ళిపో. చెప్తున్నా కదా, మనం పోదాం. దా బయటికి పోదాం. ఐస్ క్రీమ్ తినిపిస్తావా? ఐస్ క్రీమ్ ఏమొద్దు. ఆమెను విలువ నువ్వు ఫస్ట్. అరే ఆమెను విలువ నువ్వు లేవు. సరే సైకో అనుకో నన్ను, పాగలనుకో నన్ను, తిప్పలని పడుతున్నా నీ ప్రేమ
లేపు అన్న నువ్వు ఏడవకు నేను ఇంకో నువ్వు ఏడవకు నేను తీసుకొస్తా ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తా తెలుసుగా మేము ఎంతలేదు కదా అసలు మరి అరే అది ఇగో ఇట్లా లెక్కలు ఇట్లా చేయకూడదు. ఇప్పుడు నీకు ఇప్పుడు నీకు ఒక ఇష్టమైన పర్సన్ ఎట్లా చూసుకోవాలి? ఇట్లా సతాయిస్తారా? లేకపోతే ఆయన పిలమంటావు? లేకపోతే సైకో గారిని ఏమొద్దు ఆ యాటను పిలమా? వాడే కరెక్ట్. ఆ యాటను పిలమంటే పిలుస్తా. సరే ఓని పిలుస్తున్నా కదా ఒక్క 10 minutes ప్లీజ్. ఇక్కడ మనం విదేశం నేను బండి పంపిస్తా ఒక 10 minutes వచ్చి వెళ్ళిపోవచ్చు. ఈడ మామూలుగా ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం పిలుస్తాను. ఏమైంది? 10 నిమిషాలు ఆమెకి వాళ్ళ ఫ్యామిలీతో పోతుంది. 6 గంటలకు పోవాలంట. నువ్వేమో ఇంటలేవు. నువ్వు నా ప్రాణం మీద ఇట్లా గొంతు మీద కత్తి పెట్టి కూర్చున్నావు. చూడకట్లా వస్తుంది కదా ఇంకేంది. అరే తిట్టే అంటదేమన్నా మనం అంత క్లియర్ గా చేస్తాము. మేము ఆ కట్టప్ప మీద జర నీకు కూడా ఎంత ప్రేమ ఉంది చూద్దామని చేస్తాం. అమ్మాయి వీడియో మొత్తం ఏంది ఫోన్ చేస్తే అన్న ఇప్పుడు ఫోన్ చేస్తే తెలిసిపోదా అన్న ఫోన్ చేస్తే తెలిసిపోదా అని ఒకసారి మనకి ఫోన్ చేసి ఆమె దగ్గర పంపిస్తాం. అరే ఇట్లా చేసినావు నువ్వు. వాడు కూడా ఫోన్ చేయలేకపోతే అదే చేయాలా పిల్లలా ఆయన నా దగ్గర ఎందుకుంటది అన్న నెంబర్ నీ దగ్గర తీసుకుని పిల్లు. రమేష్ వాడే సెట్ నీకు. Come on baby, let's get dirty. ఇప్పుడు సరే ఇప్పుడు దీనికి వీడియో ఎందుకు? వీడియో పెట్టని చెప్పింది అడుగు. ఎందుకు దీనికి వీడియో? నేను చెప్తున్నా కదా ఇంకోసారి ఒక రీల్ లో చెప్తా. ఇక్కడే ఇట్లా పట్టుకొని చెప్తా. చాలా ఇంకేమని చెప్పాలా? ఇట్లా పట్టుకొని చెప్పాలా? నవ్వుతుంది ఇటు సైడ్ తిరిగి మళ్ళీ అటు సైడ్ నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు చెప్పు? ఎందుకు చెయ్యాలా వద్దా ఈ అమ్మాయిలు కనిపించు కదా ఇవి ఇట్లా మంచిగా వస్తాయి. ఆడవారు మాటలకి అర్థారు వెళ్ళంటారు. ఓనా తీసుకొచ్చాం. అరే ఆమెకు నాకు ఏం లేదంటే ఎలా అంటే ఇప్పుడే రా అంటది, అప్పుడే పొమ్మంటది. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఆమెకు నాకు ఏం లేదంటే ఎందుకు నమ్మదా? అరే చోటు వీడియో ఉంది కదా, ఏం చేసేది? సందులోకి ఎందుకు అంటే సందులోకి పోతే తప్పేనా? అవును తప్పే. మళ్ళా నీతో నువ్వు సందులోకి ఏమన్నా తప్పవుతుందా? అవును. అరే ఏం మాట్లాడుతుందనా అన్ని అన్నా. ఇంకో ఆమె వస్తుంది, ఆమెను ఒక మాట అనొద్దన్న పాపం. ఆ పిల్ల ఆమె అంటే ఆమె ఎందుకు నేను మాట్లాడుకున్నాను మధ్యలో. నువ్వు మాట్లాడు, నేనేమంటావు తెలుసా? ఆ పిల్ల తిట్టుకు ఆమె వచ్చినాక అది చెప్తున్నా నేను. నువ్వు ఇంకో నేనేమంటా తెలుసా? నేను పిలుస్తూ వచ్చింది నా కోసం కంటెంట్ చేయడానికి వచ్చింది అంతే. ఏం చెప్పకండి, నేను చూసుకుంటాను. నేను ఆమె ఇంకో ఇట్లా ముట్టుకొని కూడా ముట్టుకోను. నిజం చెప్తున్నాను. అవును మరి నువ్వు చూసినావా? ఇవే ఇంకో మండే మాటలు మాట్లాడొద్దాను. చూసిందా? ఎందుకు అట్లా అబద్ధాలు మాట్లాడద్దు. ఒక అబ్బాయి ఏం చేయకుండా చేసావు, నువ్వు చేసావు అని డౌట్ పడుతుంది. చాలా అది చేయకపోయినా చేసావు అంటే చాలా కోపంలోనే నీ మీద ఉన్నాయని చెప్పిందా? ఎప్పుడన్నా ఇట్లా చూసినావు అన్నయ్యనని? ఇప్పుడు ఆమె ఎవరి కోసమో చూడు ఎంత ప్రేమ చూపిస్తుంది. ఇదే రోడ్ అన్న ఈయనే నన్ను స్టార్టింగ్ లో నేను ఆ వీడియో నువ్వు కావాలంటే అది పెట్టు ఒక క్లిప్పు. నీకు ఇష్టం వాళ్ళు ఇష్టం నువ్వు ఎట్లా వాళ్ళట్లనే నాకు ఇష్టం చేసిన అదే ఇష్టం కూడా చూపిస్తున్నాను. నాకేందంటే నేను కూడా అప్పుడు పడ్డా బాధ. ఎంట పడ్డప్పుడు మనల్ని ఏడబెట్టాలో పెట్టింది. నీకు ఆ బాధ తెలియాలనే, అంతకు మించి నేను నేర్పియాలని కాదు, ఏం కాదు. ప్రేమ నీకేం తెలుసు చెప్పలేదే కానీ నీ పేరే పలికేనా అన్న ఎంత చేసింది అన్న టార్చర్. ప్రేమ చూపించింది అన్న నా మీద కొంచెం అన్న. మరి ఇప్పుడు నేను తర్వాత వచ్చి చూపిస్తా అంటే ఎన్ని రోజులకు వచ్చుడేంది? నేను అన్న ఈమె అప్పుడు బయటికి పోయినా అంటే కాలేజ్ పోతున్నా అని కూడా నేను ఫోన్లు చేస్తున్నా మాట్లాడుతున్నాను. ఇప్పుడు వేరే అమ్మాయి వీడియో చేస్తే ఏమైతుంది? చేయొద్దు. ఇప్పుడు రేపు ఇంకో షూట్ ఉంది నాకు. ఇట్లా తిప్పి ఇట్లా పట్టుకొని హగ్గులు విగ్గులు ఉన్నాయి. నేను బతకలేనా ఇట్లుంటే? ఇటు తిరిగి మాట్లాడు. అరే
అరే మరి నాకు ఎవరు చేస్తారు నాతోని? ఎవరు చేస్తారంటే నీకు నేను అరే ప్రేమ నీకేం తెలుసు చెప్పలేదే ఎప్పుడు కానీ నీ పేరే పలికి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏం అరే అన్న ఎందుకన్నా ఊకే ఏడుస్తుంది? ఇంకో నేనేమంటున్నా నీతోనేగా చేస్తున్నాను అవన్నీ కంటెంట్ అన్న. మనం ఇంట్రోలోనే చెప్తున్నాం కదా అన్న, ఇంట్రోలో చెప్తున్నామా లేదా? అనవసరం ఫస్ట్ ఆమె వస్తుంది ఇప్పుడు, ఆమె వచ్చి నా తప్పు లేదంటే ఏం చేస్తావు చెప్పు. నువ్వు నా మీద ఇన్ని నిందలు వేసినావు, ఇన్ని అబాండాలు వేసినావు నా మీద. నువ్వు వచ్చి ఇట్రా ఇట్రా. ఆ పాప ఆమె ఏడుకోబోయే పిల్లని పిలిచి ఇట్రా, నువ్వు ఇట్రా. 5 నిమిషాలు నువ్వే మాట్లాడుకుంటా మాట్లాడుకున్నాక ఇక్కడ రా అమ్మా, ఇక్కడ మాట్లాడు. నువ్వే మాట్లాడుకు, ఏం మాట్లాడు. ఒక 5 నిమిషాలు మాట్లాడుతాను. మాట్లాడు నేనేమన్నా అడిగో ఏడికోవాలా? అడిగో అరే నీకేమవుతాడు? మేమిద్దరం ఫ్రెండ్స్. ఆ రోజు just నీకోసం న్యూసే వచ్చిన వీడియో తీయడానికి అంతే. నేను నీ మీద ప్రాంక్ చేయడం. ఓ ఏం అడగాలనుకున్నావు అది అడుగు. ఎందుకు స్టోర్ ఉంటానే అడుగు, ఏం అడగాలనుకున్నావు అడుగు. ఎందుకు చేసినావు అయితే నా వీడియో? ఏమెందుకు చెయ్యకు ప్లీజ్ అట్లా అవన్నీ. ప్రాంక్ అది. ఏమొద్దు, నా మీదనే వేసి కదా ఇప్పటి నుంచి రాకును అసలు మాట్లాడకు. ఫ్రెండ్స్ అన్నాక మాట్లాడుకున్నాం. మాట్లాడకును, ఎవ్వరు మాట్లాడదు అంటున్నా తప్ప. మాట్లాడతా, దూరం ఉండండి. ఫ్రెండ్స్ అన్నాక ఇట్లా మాట్లాడుకున్నాం. చెల్లైపో ఫ్రెండ్ లా ఉండాలన్నా చెల్లైపో. రాఖీ కట్టేసి కట్టా. ఎందుకు ఏమో ఉంది కదా, ఏమో ఏమో ఉంది కదా అట్లయితే. ఏమో ఏమో ఫ్రెండ్స్ ఉంది కదా. రాఖీ కట్టించుకుంటారా? రాఖీ కట్టేసి అని అయిపోతాడు. ఎందుకు కట్టావు? ఎందుకు ఏం లేనప్పుడు కట్టు మళ్ళీ. ఎందుకు కడతా? కట్టాను, మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. రాఖీ ఎందుకు కట్టావా? ఎప్పుడు చేయొద్దు. ఎందుకురా? ఎందుకు కొడుతున్నావు నువ్వు? కొట్టిస్తాను. నువ్వు ఎందుకు కొడుతున్నావు? అరే ఇంకో కొట్టడం ఎందుకు? అందరినీ కొట్టద్దు, ఇది కరెక్ట్ కాదు. ఇది ఇంకో నాకు ఫ్రెండ్స్ ఉంటారు. అరే నేను ఏం చేసినా అన్న? ఇంకో పాప మా పిల్ల వీడియో కోసం వచ్చింది. ఫ్రెండ్ లెక్కనే చూడాలా. ఇప్పుడు నీకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు. నేను అందరితో ఇట్లా వచ్చిన వాళ్ళు కొట్టా కదా. తీసుకో. అరే వీడియో కోసం చేస్తే ఏందన్నా? అరే కొట్టుడేందన్నా ఇది? కొట్టలేను, కొట్టడం తప్పు అని అన్న అంతే. ముందు ఎట్లా ఉన్నట్టు సరే జరుగు. ఇంకో నీకు నేను ఓపెన్ గా చెప్తున్నా, నాకు ఏమైనా ఇంపార్టెంట్. నీకేం ప్రాబ్లం ఉందా? చాలా ఇంకో సరే, నాకు ఆమెకేమైనా ఉందా అనుకున్నాం. ఇంకో ఇట్లున్నా, నేను ఇట్లా నించున్నా. ఇప్పుడు ఏమో వెనకాల నిల్చొని ఏం సైకిల్ చేసినావు? ఎవడు చేసిండే సైకిల్? ఏం మెంటల్ ఇప్పుడు. ఇంకో అన్నా ఏ అమ్మాయికి ఇప్పుడు ఈ అమ్మాయికి నేను అంటే ఇష్టం అనుకుందాం. నేను ఇట్లున్నా, నీకు కాలుతుందా కాలదా? మరి ఎందుకు కాలుతలేదు ఆమెకి? ఇప్పుడు ఏమన్నా నార్మల్ గా ఉంది కదా, ఆమె నార్మల్ గానే ఉంది కదా. సరే ఇప్పుడు నేను ఇట్లా పోవాలా? చొంప మరి ఎందుకు వస్తలేదు ఇది ఆమె దగ్గర? ఎందుకు? ఫస్ట్ మాట్లాడడం నేర్చుకో. అట్లా కొట్టొద్దు, ఎవరిని ఎవరిని కొట్టద్దు. ఇప్పుడు ఆమె మా మధ్యలో ఏమైనా ఉంది, ఏమైనా దొరికినాయి. ఇంకో నా ఫోన్ తీసుకో, మొత్తం చెక్ చేసుకో. తెలుసా? సారీ, ఐఎమ్ సారీ. ఎందుకు వాళ్ళు పిలిపించి కొట్టించున్నావు? పిలిచినా అని చెప్పి తొందరగా వచ్చినా నేను. నువ్వు నన్ను కొట్టు, ఇంకో నన్ను కొట్టు, నేను పడతా. అరే ఇంకో నేను ఒకటి చెప్పాలా, నాకు ఈమెనే ఇష్టం. చాలా ఫ్రెండ్స్ అని చెప్పినాక కూడా ఇంకో ఇంత పొజిటివ్ పనికిరాదు. ఖుషి ఇప్పుడు ఏం చేయమంటే చెప్పు. సరే అయిపోయింది కదా వీడియో, అయిపోయింది. ఇప్పటి నుంచి మాట్లాడుకో. నాకు నచ్చలే, నువ్వు మాట్లాడు. ఎడిపోతు నేను మాట్లాడుతున్నా ఏమన్నా అన్నా? ఈయన నిల్చో, నిల్చుంటున్నా. ఇంకో మాట్లాడు. ఫ్రెండ్స్ ఎందుకు దూరం చేయాలా? ఒక మాట దగ్గర ఉంటావా? పక్కన ఇలాంటి అమ్మాయిలు ఇంత టార్చర్. ఇంకో నేనేమంటావు తెలుసా? నువ్వు ఏడవద్దు అని చెప్పి నేను పిలిపించిన. ఇలాంటి చూడు చెప్తున్నా కదా, ఇలాంటి అమ్మాయిని ఎవరైనా లవ్ చేస్తారు నరకం చూస్తున్నాడు. ఇంకో నేనేమంటా నాకు, నేనేం చెప్తున్నా, ఆమె ఫ్రెండ్ నాకు, నువ్వే ఎక్కువ. అది ఆమె కూడా ఆమె నార్మల్ గా ఇప్పుడు మాట్లాడకు అంటారే. మాకు కాలేజ్ ఫ్రెండ్ నుంచి నాకు ఎగ్జామ్లలో చూపించి పాస్ అయినా నేను ఈమె వల్ల. నేను మాట్లాడతాను, నేను ఉంటాను, మీరిద్దరు మాట్లాడుకో. నువ్వు దగ్గర ఉంటలేవు, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయి. మొహం మీద
కొట్టేసి అట్లా కొడతారా? పిలిపించి కొట్టిస్తారా? పిలిపించి ఇంకొకసారి అట్లా కాదు. సారీ నన్ను చెప్తున్నా నేను చెప్తే నీది కాదా? నువ్వు చెప్పినట్టు కాదా? కాదు ఇప్పుడు మరి ఉంది అనే కదా చెప్తున్నాను. నాకేం అవసరం? నువ్వు ఏడుస్తున్నావని ఇటు దాకా తీసుకొచ్చినాను ఆమెని. ఆమె బయటికి పోయి అమ్మాయి మీద చేయలేస్తున్నావు. నువ్వు అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నువ్వు నన్ను కొట్టు, నేను పడతా. నాకుంది ప్రేమ, నేను పడతా. నువ్వు కొట్టు నన్ను. నువ్వు వేరే వాళ్ళని కొట్టద్దు అట్లా. వేరే వాళ్ళని కొడితేట్లేదు, చాలా తప్పు తెలుసా? కొట్టొద్దు అట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే మాట్లాడు. ఇప్పుడు ఆమె జరా నువ్వు పొజిటివ్ ఉన్నావు కాబట్టి అర్థం చేసుకొని గమ్మును. అందరు ఎందుకు గమ్మున ఉంటారు? సరే ఇక కొన్ని రోజులు మాట్లాడుకో. అరే ఎందుకు మాట్లాడతా? నా తప్పు. మనవాడు ఏం చెప్తాడు, మన బాయ్ ఏం చెప్తాడు, పెళ్లి చేసుకోకరా చచ్చిపోతారు అంటాడు. పెళ్లి కాదు, లవ్ చేసినా బొక్క. బాయ్ కరెక్ట్. ఎందుకంటే ఆయన కూడా లవ్ చేసే పాపం ఇప్పుడు అనుభవిస్తుంది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది కదా. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? ఓరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ లవర్ చంపేస్తాడు. బెస్ట్. అరేంజ్ చేసుకుంటే ఎవరు చంపుతాడో అర్థమవుతుంది. వచ్చి లవర్ చంపేస్తాడు. నిన్న నన్నేమన్నా అన్నంటావు నన్నే. ఇంకో ఈమెంటే నాకు ఇష్టం. చాలా వీడియోలో అయిపోతే చెప్తున్నా కదా. ఇంకో పై నాకు ఖుషి అంటే లైక్ మంచి లైక్. సరే అరే నువ్వు ఎందుకు ఏడుస్తావు? చెప్తున్నా కదా. ఇది చూడు, ఇంకో నువ్వు ఏడవద్దు. నేను చెప్తున్నా కదా. నేను చెప్తున్నా ఇంకో ఖుషి అంటే లైక్ మేము ఇష్టం, లైక్ నాకు ఇష్టము అంటే అట్లా ఏ టైప్ ఆఫ్ ఇష్టం కదా. ఇష్టము అంతేనా? వెళ్ళిపోవాలా నేను? చూసినా అన్న నేను ఒక్క ఇంత ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు సరే ఇంకో నేను ఓపెన్ కెమెరాలో చెప్తున్నా ఖుషి అంటే ఇష్టం. సరేనా? ఇంకో నీకు కూడా చెప్తున్నా ఖుషి అంటే ఇష్టం. అరే మాట్లాడితే బ్రో. అరే అన్న ఏందన్నా ఇంత ఇంకో ఇది రాఖీ పండుగనా? రాఖీ కట్టేయడానికి రాఖీ పండుగ కట్టించుకుంటా. రాఖీ పండుగకి లైన్ గా నీకు ఓరోరు మీద డౌట్లు ఉన్నాయి చెప్పి అందరిని లైన్ గా అందరికి లైన్ గా పైసలు నువ్వేయాను. కట్టిన 500 ఇట్లా చెప్తే ఎన్నదో నువ్వు ఆ నెంబర్ పడితే 100 రూపాయలు ఆర్టిస్ట్ నెంబర్ మరి అట్లానే ఉంటది. నేను అంత మంచిగా చెప్తున్నా కదా. ఇంకో నేను మళ్ళీ చెప్తా. ఇటు ఇంకో రావు మా మధ్యలో రావు. మీ మధ్యలో పక్కకున్నది ఆమె రానంటది. ఎందుకు ఆమె ఆమె ఇంకా ఆమెకి అసలు నవ్వు వస్తుంది. ఏమైతుంది ఇక్కడ కామెడీ అని. ఆ రోజు చిన్న క్లిప్ ఒకసారి ఇంకో నేను చెప్తున్నా. నాకు ఇది చూస్తావా? నన్ను చూసి మాట్లాడుతావు వెళ్ళిపోమంటాను. వెళ్ళిపోతా. నేను బిచ్చ పనులా ట్రీట్ చేస్తున్నామన్నా నన్ను. నేను ఏమంటున్నా ఇటు చూడు ఇంకొకసారి. ఇటు చూడు ఇంకో నేను అదే చెప్తున్నా. ఎంత బతిలు మాడాలా? సరే నేను హర్ట్ చేసిన అన్న ఒప్పుకుంటా. ఎందుకు నన్ను కూడా స్టార్టింగ్ ఇదే రోడ్ల మీద పడేసి ఏడవకు. నువ్వు ఏడవకు. ఇంకో నువ్వు ఏడుస్తాను చూడా. ఇంకో నేను ఏమంటున్నా ఏం లేదు అన్నా కదా. ఇంకో ప్లీజ్ మా మధ్యలో రాకు. మా మధ్యలో లేదా ఆమె అయినా చెప్తున్నా. చాలా ఇంకో మా మధ్యలో రావద్దు ప్లీజ్. ఓకేనా? ఇంకెవ్వరు రాదు. ఓవర్ రావద్దంట. ఓవర్ రాదు సరేనా? మంచి అర్థమైందా? ఎగ్జామ్ ఉందా? ఇప్పటిదాకా ఐస్ క్రీమ్ తినిపిస్తా అన్నాడు. ముందే పో అంటే ముందు వస్తే ఐస్ క్రీమ్ కాదు నీకు ఏదంటే తినిపిస్తుంది. సరేనా? ఇప్పుడు మొత్తం చేసి సరే అన్న నేను ఇంకో ఐస్ క్రీమ్ తినిపించేసి ఇంటికి పంపిస్తాను. నేను చెప్తా సారీ. ఇష్టం వచ్చినట్టు పట్ట అందరినీ కొడితే సేకండ్ ఇచ్చుకోండి. మీరు ఒక్క చెల్లెలు మీరు. అంటే ఇప్పుడు అక్క చెల్లి అట్లా చెప్తున్నాడు. వరుసకు మరదలు అవుతుంది కదా. నవ్వెందుకు? నవ్వద్దా? నా బతుకులు ఏడ్చుకుంటూనే ఉండాలా? నీ పక్కన ఏడ్చుకుంటూనే ఉండాలా? తీసుకెళ్ళి సగం నవ్వన్నా. ఇవన్నీ ఇంకో నన్ను ఆడుకోనికి ఇవన్నీ షోలు. ఇప్పుడు ఆమె కావాల్సి వచ్చింది కాబట్టి నవ్వుతుంది. ఏడ్చి ఎర్రగా అయింది. ఓ చూడు ఈమె ఎర్రగా అయితే నేను చూడలేను అసలు. ముందే నాకు ఒక ఐస్ ఆమె తీసుకెళ్ళిపో. ఒక ఐస్ క్రీమ్ తినేసి అలా ఇంటికాడ వదిలేస్తా. తీసుకెళ్ళి ఏం మాట్లాడెట్టుకోకు. ఇంటికాడ మెసేజ్ చేయమని ఉంటే సరే. ఏమి బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నువ్వేం టెన్షన్ తీసుకోకావు. రైట్ అన్నిటికీ ఇట్లా చేస్తే నేనేం చేయలేను అన్న. ఇంకోటి లాస్ట్ కి ఒకటి ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏముంది? ఏం లేదన్న. మాకు ఇష్టం అన్న అంతే. బాయ్ అన్న. ఏంది ఇష్టం అన్న అంతే అన్న. ఇష్టం ఇద్దరి మధ్యలో ఏముందో కింద కామెంట్ చేయండి. రైట్ బాయ్. గుడ్ నైట్.